హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేసులో ఆ కేసు అసలు ఏం జరిగింది, ఎవరి తప్పు ఉంది, ఆల్మోస్ట్ అందరూ ఆవిడ తప్పే ఉంది అని అనుకుంటున్నారు. మరి ఆవిడ తప్పు ఉందా లేదా, ఆవిడ వాస్తవం ఎంత అవాస్తవం ఎంత, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఆవిడ ప్రత్యక్ష సాక్షి మనతో పాటు ఉన్నారు, ఆవిడతోనే మాట్లాడదాం. హలో వీణా గారు. హలో అండి. అసలు ఏంటండి వీణా గారు, మీకు ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఎందుకు ఇంత సంచలనంగా మారాల్సిన అవసరం ఏముందండి? గత వారం రోజులుగా ఎవ్రీ ఛానల్లో వస్తుంది అదే. నాకు ఆయనకి ఉండే ప్రాబ్లమే. వాళ్ళు అదంతా కొట్టేసి నా మీద ఎఫ్ఐఆర్ రాయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ అంతా ఫాల్స్ అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తున్నా వాళ్ళని విత్ ప్రూఫ్స్తో ప్రూవ్ చేయమని చెప్పి. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా? లేదండి, డైరెక్ట్ ఎస్పీ దగ్గరికి వెళ్ళేసి. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదు? పోలీస్ స్టేషన్లో తీసుకోరు. అంటే మీరు ట్రై చేశారు? అట్లీస్ట్ ట్రై చేయలేదు. ఎస్పీ దగ్గరికి వెళ్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వస్తుందని చెప్పేసి ఎస్పీ గారి దగ్గరికి ఇవ్వడం జరిగింది. అంటే నారా చంద్రబాబు గారి దగ్గరికి ఇస్తే అది డైరెక్ట్ ఎస్పీ దగ్గరికి వచ్చింది. ఆ గ్రీవెన్స్ నెంబర్ ఉందన్నమాట. సో దట్ ఫాలో అప్ చేస్తారని చెప్పేసి డైరెక్ట్ ఎస్పీ దగ్గరికి ఇవ్వాలనేసి నా ఉద్దేశం. అంటే మీ కొన్ని ఆడియో లీక్స్ కానీ కొన్ని వీడియో సంబంధించినటువంటి అవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ మీ తప్పే ఉంది అని అనుకుంటున్నారు. వాట్ టైప్ ఆఫ్ ఆడియోస్ అండ్ వీడియోస్? అంటే మీరు 25 crores డిమాండ్ చేశారని ఒక ఆడియో, ఒక 29 seconds వీడియో రిలీజ్, ఆడియో రిలీజ్ చేసి అది నా వాయిస్ అంటే నేను ఒప్పుకోను. అవి ఆడియోలో ఏముంది, నేను ఎవరితోనో చెప్తున్నట్టుగా ఉంది. నేను అడిగానండి, నేను ఆ 25 crores అడిగాను శ్రీధర్ని అని చెప్పేసి ఉన్నాను. అంటే మీరు ఎవరితో చెప్పారు? అదే నేనే అడుగుతున్నాను, నేను ఎవరితో చెప్పాను, ఎవరు అవతల మనిషి. నేను పెట్టాను కదా, తాతంశెట్టి నాగేంద్ర గారి ఆడియో పెట్టాను కదా, అలా ఫుల్ వీడియో పెట్టమని చెప్పండి. నేను అవతల ఎవరితో మాట్లాడాను, స్టార్టింగ్ టు ఎండింగ్ నేను మాట్లాడుంటే నిజంగా ఆడియో పెట్టమని చెప్పండి. నేనైతే అడగలేదు. ఆయన మీకు పరిచయం అయిన తర్వాత, అంటే మీరు కావాలని ఆయన పరిచయం చేసుకొని ఆ స్క్రీన్ రికార్డులు, ఆ స్క్రీన్ వీడియోస్ కానీ అవన్నీ చేసినట్టు అనిపిస్తుంది. మరి నిజంగానే అలా చేశారా? జెన్యున్గా జరిగిందా మీ ఇద్దరు? జెన్యున్గానే చేశాను. కాకపోతే మధ్యలో అతను వేరే అమ్మాయిలతో మాట్లాడడం చూసిన తర్వాత నా జాగ్రత్తలో నేను ఉన్నాను అనమాట. లేకపోతే ఇదంతా జరిగింది అని చెప్పేసి వితౌట్ ఎనీ వీడియోస్ అండ్ ఆడియోస్ ఎవరు నమ్మరు. ఇలా ఒకటి జరిగింది అనేసి, ఇలా ఒక ఎమ్మెల్యే నన్ను ఇలా జరుగుతుందని మీకు ముందే తెలుసా? పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్. పెళ్లి చేసుకోకపోతే నేను కంప్లైంట్ ఇచ్చుకోవాలి కదా. ఇచ్చుకోవాలంటే నా దగ్గర ఉండాలి కదా. అదే అంటే మళ్ళీ పెళ్లి చేసుకోడు, ఇలా జరుగుతుంది నాకు డౌట్ ఉంది. వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఎప్పటికైనా చీట్ చేస్తాడేమో అన్న డౌట్. పరిచయం ఎన్ని రోజులు అండి? 1.5 years. 1.5 years లో ఆయన వేరే అమ్మాయిలతో మాట్లాడడం ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 6 months ముందు నాకు తెలిసింది. అంటే 1 year అతను వేరే అమ్మాయిలతో చాట్ చేస్తూ ఉన్నాడు. కాకపోతే 6 months ముందే నేను అతని ఫోన్ తీసుకునేంత చనువు నాకు ఉన్నిందనమాట. సో అప్పుడు బయటపడింది. సో అప్పటి నుంచి నేను జాగ్రత్త పడుతూ వచ్చాను. ఓకే, వాళ్ళ అమ్మగారితో మీకు పరిచయం ఉందా? ఫోన్లో మాట్లాడదాన్ని. ఇంటికి వెళ్ళారు ఎప్పుడైనా? నేను వాళ్ళ ఇంటికి వచ్చారని వాళ్ళ అమ్మగారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. నేను వాళ్ళ అమ్మని ఫేస్ టు ఫేస్ అసలు ఫేస్ చేయలేదు, ఓన్లీ ఫోన్లోనే మాట్లాడు. అదే మా కులానికి సంబంధించినటువంటి అమ్మాయి కాబట్టి ఇంటికి రమ్మని చెప్పాము, ఇంటికి వచ్చింది ఆవిడ లేదు అన్నారు. నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి. ఆవిడని నేను ఫేస్ టు ఫేస్ అసలు ఫేస్ చేయలేదు. ఫోన్లో మాట్లాడేదారు? ఫోన్లో మాట్లాడేదాన్ని. అంటే ఎలా మీ ఇద్దరి మధ్య ఎలా ఉండేది కన్వర్సేషన్? గానీ మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడండి, మీరైనా మాట్లాడండి. మీరైనా అంతకుముందు ఏం మాట్లాడలేదు? నేను ముక్క వాళ్ళ ఫ్యామిలీతోనే మాట్లాడుతూ వచ్చాను. తను ఎప్పుడైతే వేరే అమ్మాయిలు నాతో ఉంటూ వేరే అమ్మాయిలతో మాట్లాడడం స్టార్ట్ చేశాడో ఇది అందరికీ చెప్పాలి అనేసి అనుకున్నాను. నేను ముక్క ఫ్యామిలీకి, వీళ్ళకి, అమ్మ నాన్నకి చెప్పాలనుకున్నాను. అంతకంటే ముందు ఆయన చెప్పారా? ఎవరికి? ఆయనకి, మీ ఎమ్మెల్యే గారికి చెప్పారా? ఏమని? అంటే మీరు ఇలా చేస్తున్నారు, తప్పు, అలా అమ్మాయిలతో మాట్లాడకండి, జెన్యున్ గా ఉండండి. గొడవలు, చాలా గొడవలు కూడా అయినాయి. అంటే మీరు కొట్టడం జరిగింది ఆయన్ని అని? కొట్టాను. కొట్టారా? అంటే ఎందుకు కొట్టారండి? అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అది నాకు ఎమ్మెల్యే అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. అతను ఒక మనిషిలాగే చూశాను, శ్రీధర్ లాగే చూశాను, శ్రీధర్ లాగే కొట్టడం జరిగింది. ఆయన మిమ్మల్ని కొట్టాడా? నేను ఎమ్మెల్యేగానే చూసుంటే ఈ మీడియాకి ఎప్పుడో వచ్చిండేదాన్ని. ఎమ్మెల్యేగా చూడలేదు, వాడు ఏం చేసినా సరే బయటికి రాకూడదు, చూసుకుందాం, కాపాడాలి అనేసి నేను అనుకున్నాను. కానీ లాస్ట్కి నాకే చీట్ చేస్తాడని చెప్పేసి నేను అనుకోలేదు. వెన్ ఎవర్ హీ స్టార్టెడ్ టాకింగ్ టు అదర్ గర్ల్స్ నేను కొట్టాను అనమాట. ఎలా ఇలా చేస్తావు, ఎందుకు అంతమంది అమ్మాయిలతో మాట్లాడతావు, మళ్ళీ దూరం దూరం ఉండే అమ్మాయిలు కాదు. ఆయన ఫోన్ తీసుకునేంత యాక్సెస్ మీకుంది? ఫోన్ చూసారా ఆయన ఫోన్? చూసాం. ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడతాడండి ఆయన? 6-7 members తో మాట్లాడతాడు. 6-7 members అంటే కంటిన్యూస్ గా ఇట్లా కాల్స్, కంటిన్యూస్ వీడియో కాల్స్ అలా ఏమైనా ఉన్నాయా? ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క యాప్.
స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాగా. ఓకే. అంటే మీ దగ్గర ఇప్పుడు చూసిన తర్వాత వాళ్ళ ఫొటోస్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవడం జరిగింది ఆయన? ఉన్నాయి వాళ్ళ ఫొటోస్, వాళ్ళిద్దరు దిగిన ఫొటోస్ కానీ? వాళ్ళిద్దరు దిగినవి కాదు, అమ్మాయి వాళ్ళ అవతల photos అమ్మాయిల్ని న్యూడ్స్ అవన్నీ అడిగితే ఉమ్, వాళ్ళు పంపించటం, ఉమ్, ఇతను కాన్వర్సేషన్ లాగ్ చేయటం. ఉమ్. సో ఇప్పుడు ఎవిడెన్సెస్ అన్ని ఇవన్నీ ఎలా చేస్తున్నారు? అన్ని లీగల్ ప్రొసీజర్ అండి, మా లాయర్ గారితో కలిసి. మీరు ఏడవడం జరిగింది, అప్పుడు ఎందుకు ఏడ్చారండి? ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక ఏడ్చారంట. అందరూ కలిసి అలా దాడి చేయడానికే వచ్చినట్టు క్వశ్చన్ చేస్తే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే దాని ఆన్సర్ కంప్లీట్గా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అనేది రైజ్ అవ్వాలి. సమాధానాలు చెప్పలేక ఏడ్చింది ఆ అమ్మాయి అంటున్నాను. లేదండి, సమాధానాలు చెప్పలేక కాదు, ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఫేసింగ్ ద మీడియా. సో నా టెన్షన్ నాకు ఉంటుంది, ఎంత గట్తో మీడియా ముందుకు వచ్చినా కూడా నా టెన్షన్ నాకు ఉంటుంది. సో ఇంతమంది క్రౌడ్ని చూసి వాళ్ళు ప్లాన్డ్గా వచ్చినట్టు నా మీద అరవటం, ఇదంతా నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఐఎమ్ నాట్ దట్ పీపుల్స్ పర్సన్. సో అంతమంది క్రౌడ్ని చూసి అడవడం జరిగింది అంతే. సో మీరు కొన్ని ఆడియో చాట్లు, స్క్రీన్ షాట్స్, ఆయన మీతో మాట్లాడిన కాల్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా ఇంకేమైనా ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయా? ఫ్యూచర్లో ఏమైనా బయట పెట్టే అవకాశాలు ఉన్నాయండి? ఉన్నాయండి. థ్రెట్ కాల్స్ ఏమైనా వచ్చాయి అక్కడ నుంచి మీకు? ఏం థ్రెట్ కాల్స్ రాలేదు. మీ కేసు పెట్టకండి అలాంటివి ఏం కాల్స్ ఏం రాలేదు? ఎవరు మీకు చెప్పలేదా పార్టీ తరఫు నుంచి అలా? లేదు, నాకే కాల్స్ రాలేదు. ఓకే. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఎక్కడి దాకా ఉంటుంది? మళ్ళీ మీరేం కోరుకుంటున్నారు పర్సనల్గా? ఆయనతో ఉండాలనుకుంటున్నారా, విడిపోవాలనుకుంటున్నారా, లేదండి ఆయనకు శిక్ష పడాలనుకుంటున్నారా? అతనితో ఉండాలని అయితే నేను, నా ఒపీనియన్ కాదు, అతను నాకు చేసిన దానికి పనిష్ అవ్వాలి అంతే. అతను నా ప్రమేయం మీరు ఇష్టపడే చేసుకున్నారు కదండి. నా ప్రమేయం లేకుండా నా జీవితంలోకి వచ్చాడు, ఫోర్స్ఫుల్లీ నాతోనే ఉండాలి అనేసి నన్ను ఫోర్స్ చేశాడు, మా ఫ్యామిలీతో మాట్లాడాడు. ఇఫ్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ, మా ఫ్యామిలీని టచ్ చేయాల్సిన అవసరం లేదు, నా ఫ్యామిలీని నాకు దూరం చేయాల్సిన అవసరం లేదు, నన్ను ఇలా ఉంటారు కంప్లీట్ మీ ఫ్యామిలీ మీద అసలు నా ఫ్యామిలీ నాతో కాంటాక్ట్ లో లేదు. ఇప్పుడు ఎవరున్నారండి మీ బ్యాక్గ్రౌండ్, మీ సైడ్ ఎవరు? నేను ఒక్కదాన్నే వస్తూ వెళ్తూ ఉన్నాను లాయర్ గారి దగ్గరికి, నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకుంటున్నాను. అంటే నేను అదే అంటున్నా, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, అటువైపు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంతో కొంత ఉంటుంది. వాళ్ళ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నా దగ్గర నిజం ఉంది. సో ఇప్పుడు భయం అనిపించట్లేదా మీకు? ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఏంటి మీ సైడ్ నుంచి? ఏమన్నా జరగనివ్వండి, జరిగేంత వరకు అయితే నేను పోరాడతాను టిల్ ద జస్టిస్. ఓకే. ఇంకా ఎవిడెన్స్లు ఉన్నాయి? ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఓకే. అంటే ఎలాంటి ఎవిడెన్స్లను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే చాలా మంది మీరు ఫేక్, కావాలనే చేస్తుంది అమ్మాయి, డబ్బుల కోసమే చేస్తుంది అమ్మాయి అని మీ ప్రెస్ మీట్ తర్వాత అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఏ అమ్మాయి సిగ్గు వదిలేసి వీడియో షేర్ చేసి బయటికి రావాలని అనుకోదు. దట్టు నాకు అసలు ఎటువంటి ఇంటెన్షన్ లేదు. బేసిక్గా నేను మోసపోయినందుకు నేను పోరాటం చేస్తున్నాను. ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా సరే నాకు స్టిల్ ఇండియాలో న్యాయం అనేది బతికే ఉంది అనే ఒక హోప్ ఉంది. అంటే మీడియాకు, లాయర్ గారికి మీరు అప్రోచ్ అవ్వక ముందే ఆయన అడగడం జరిగిందా, ఇలా చేయడం తప్పు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? అతన్ని అడిగే ఛాన్స్ నాకు ఇవ్వలేదు, ఎందుకంటే నాకు అలా చెప్పేసి నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. సో నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళని, ముక్క రూపానంద్ రెడ్డి గారిని కలవడం జరిగింది, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నన్ను కలవలేదు. నన్ను అలా 4-5 hours అలా వెయిట్ చేయించి తర్వాత మీరు ఫోన్ కాల్స్ కానీ అలాంటివి ముక్క రూపానంద్ రెడ్డి గారికి, వాళ్ళ వైఫ్ వరలక్ష్మి గారికి, వికాస్ అన్నకి, విశాల్ అన్నకి, శ్రీధర్ వాళ్ళ అమ్మ నాన్నకి, చెల్లికి, బావగారికి అందరికీ కాల్స్ చేయడం జరిగింది. ఎవ్వరు వాంటెడ్ గానే కాల్స్ లిఫ్ట్ చేయలేదు. సో నేను వాళ్ళందరినీ అప్రోచ్ అయిన తర్వాతే ఇలా నాకు ఒక ఫెయిల్యూర్ వాళ్ళ నుంచి ఎదురవ్వడంతోనే నేను నారావారిపల్లికి వెళ్ళి చంద్రబాబు గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. సో దట్ ఆ లెటర్ ఎస్పీ ఆఫీస్కి ఫార్వర్డ్ అయ్యి నాకు గ్రీవెన్స్ నెంబర్ రావడం జరిగింది. దాని తర్వాత కూడా ఏం యూజ్ లేదు కాబట్టి 1 fine day లాయర్ గారిని సెర్చ్ చేసి ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది అనమాట. ఫైనల్లీ ఏం చెప్తారండి మీరు జనాలకు కానీ, ప్రేక్షకులకు కానీ, మిమ్మల్ని మోసం చేసినటువంటి వాళ్ళకి కానీ? అంటే మీరు ఫీల్ అవుతున్నారు కదా వాళ్ళు మోసం చేశారని, వాళ్ళకి కానీ ఫీల్ అవ్వటం ఏముందండి? ఇంత చేసిన తర్వాత సడన్ గా మాట్లాడడం మానేస్తే దాన్ని ఏమంటారో మరి నాకు తెలీదు. నేను వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అయిన తర్వాత కూడా నాకు ఆన్సర్ లేదు అంటే వాళ్ళు ఒక గట్ ఫీలింగ్తో ఉన్నారు. లైక్ నేనేం చెయ్యలేను, ఒక్కతే ఉంటుంది, ఏం చేస్తుందిలే అని చెప్పేసి ఒక గట్ ఫీలింగ్తో ఉన్నారు. బట్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే నేను చేసింది తప్పు కాదు, నా దగ్గర నిజం ఉంది,
వెన్ ద ఎంక్వైరీ కమ్స్, ఎంక్వైరీ జరిగినప్పుడు నిజం అంటే ఏంటో బయటకు వస్తుంది. అదే నా గట్ ఫీల్. ఓకే అండి, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు కానీ అంటే మీ అవన్నీ ట్యాంపరింగ్ కాకుండా మీ లాయర్ గారు కానీ మీకు కానీ మీ సపోర్ట్ కానీ ఎలా ఉందండి? మ్యూచువల్ సపోర్ట్ బాగుందండి లాయర్ దగ్గర నుంచి. వాళ్ళ టీం వర్క్ అయితే చాలా బాగుంది. 24/7 నా గురించే వర్క్ చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. వెన్ ఎవర్ హీ కాల్స్ మీ, నేను అప్రోచ్ అవుతూ ఉంటాను. ఇది కావాలి అని చెప్పేసి నాకు కాల్ చేసినప్పుడు విల్ లుక్ ఫార్వర్డ్ లీగల్లీ. ఓకే అండి, బై ఛాన్స్ మీరు అన్నీ చెప్పినవన్నీ నిజాలైతే, నిజంగానే మీకు మోసం జరిగి ఉంటే మీకు కూడా న్యాయం జరగాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే లాకి సంబంధించినటువంటి వీడియోస్ కానీ ఇట్లాంటి కేసెస్ కానీ నేను నా పర్సనల్గా చాలా డీల్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్. ఒక ఉమెన్ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, కోర్టులో కూడా ఒక ఉమెన్ సాక్ష్యం చెప్పాలి, లేకపోతే ఒక ఉమెన్ అక్యూజ్డ్ అయ్యి ఉంటే ఎంటర్ అయితే వాళ్ళ అందరినీ బయటకు పంపించి ఉమెన్ని మాత్రమే పెట్టి చేసేటువంటి న్యాయ వ్యవస్థలో మనం ఉన్నాం. కాబట్టి ఒక ఉమెన్ బయటకు వచ్చి ప్రెస్ మీట్లో నన్ను ఇలా చేశాడు అలా చేశాడని మాట్లాడుతుంటే లోపల ఎంతో ఏదో జరిగే ఉంటుందన్న అయితే నాకు తెలుస్తుంది. కానీ ఇఫ్ ఇన్ కేసు మీ సైడ్ న్యాయం ఉంది, మిమ్మల్ని నిజంగానే మీకు అన్యాయం జరిగింది అంటే మీకు న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.